ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. కళ్యాణపులోవా రిజర్వాయర్ కు మైనింగ్ ముప్పు, నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్. జలాశయంలో భూ ఆక్రమణలపై జలదీక్ష, అధికారులు తక్షణ జోక్యం కోరిన సిపిఎం. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో ఉన్న కళ్యాణపులోవా రిజర్వాయర్ వద్ద సిపిఎం నాయకులు జలదీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ ను వెంటనే నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని, జలాశయంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1970లో నిర్మితమైన ఈ రిజర్వాయర్ ద్వారా 14 గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 4484 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని తెలిపారు. వేలాది మంది రైతులకు జీవనాధారంగా ఉన్న ఈ జలాశయం ప్రస్తుతం భూమాఫియా అక్రమాల వల్ల ప్రమాదంలో పడిందని ఆరోపించారు. రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో సుమారు 45 ఎకరాలకు పైగా మట్టి నింపడంతో పాటు లోతుగా తవ్విన మట్టిని జలాశయంలోనే పోస్తున్నారని, సహజ ఫీడర్ కాల్వలు కూడా మూసివేస్తున్నారని తెలిపారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భవిష్యత్తులో రైతులకు తీవ్ర సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో అక్రమ గ్రానైట్ మైనింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసిన నాయకులు అటవీశాఖ కేసులు నమోదు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మళ్లీ అక్రమ మైనింగ్ ప్రారంభమైతే పర్యావరణంతో పాటు జలాశయ పరివాహక ప్రాంతం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా జలాశయాన్ని పరిశీలించి రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, అటవీ, పోలీస్ శాఖలతో సంయుక్త తనిఖీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీజీపీఎస్ సర్వే ద్వారా ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించి ఆక్రమణలు తొలగించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఆక్రమిత భూములు ప్రైవేటు భూములైతే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భూసేకరణ చేసి వాటిని ఎఫ్టీఎల్ పరిధిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా జడ్జోగుంపేట కేంద్రంగా కొత్త పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని, దీంతో 11 గిరిజన గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే నాన్ షెడ్యూల్ గిరిజనులు 5వ షెడ్యూల్లో చేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావుతో పాటు గదబరి రాజు, గమ్మెల వాసు, వంతల చిరంజీవి, పాంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరిరక్షించుకుందాం. క్యాచ్మెంట్ ఏరియాలో అక్రమాలపై సమగ్రమైన విచారణ చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా విచారణ చేపట్టాలి. మైనింగ్ మాఫియా నుండి కళ్యాణలో రిజర్వేర్ కాపాడుకుందాం. మైనింగ్ మాఫియా నుండి కళ్యాణలో రిజర్వేర్ కాపాడుకుందాం. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రానున్న టైంలో గిరిజన నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను ఏజెన్సీలో కలపాలి. నర్సీపట్నం ఏరియాలో ప్రత్యేక ఐఏఎస్ అధికారి ద్వారా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రేపు 9వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అరకు వ్యాలీకి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు అయితే ఉన్నాయో 262 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియా చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని 1, 2 ఈ కళ్యాణలోవా ఏరియా సంబంధించి 4480 మొత్తం విస్తీర్ణ కలిగినటువంటి భూభాగంలో లోవ రిజర్వేర్ ఉంది. ఈ లోవ పైన మన ఆదివాసీ గిరిజన గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే కింది రైతాంగం ఉంది. ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ కళ్యాణలో డామ్ పరివాహక ప్రాంతంలో, బఫర్ జోన్ ప్రాంతాల్లో కొన్ని అక్రమంగా కట్టడాలకి అలాగే సదును చేసి వచ్చేటువంటి గడ్డలన్నీ కప్పేసే పరిస్థితి ఉంది. దీని మీద ఇతర సంఘాలు అన్ని కూడా ఆందోళన చేసి దాని మీద కూడా ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ విచారణ చేయించాలని. 3వది ఏంటంటే ఈరోజు నాన్ షెడ్యూల్ కళ్యాణలో ఏరియాలో మహాశివరాత్రి పెద్ద పండుగలు జరుగుతాయి. కానీ బస్సులు వచ్చి ఆ రోజుల్లో బస్సులు వేస్తారు, తర్వాత తరంలో బస్సులు ఉండవు. కాబట్టి ప్రత్యేకించి ఒక బస్సు సౌకర్యం కూడా కల్పించాలని ఇటువంటి డిమాండ్లతో ఈరోజు కళ్యాణలో రిజర్వేర్ దగ్గర మనం జలదీక్ష కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందుకని ఏజెన్సీలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ చేర్చాలని, మైనింగ్ మాఫియా నుండి కళ్యాణలో కాపాడాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. రేపు కూడా ఈ ప్రజలు మొత్తం కూడా చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తున్నాం. అదే ప్రాబ్లంతో పాటు గిరిజనులు సాగులో ఉన్నారు, పట్టాలు లేవు. కాబట్టి ROFR పట్టాలు అందరికి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క జలదీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.